ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు రాగా చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. షెడ్యూల్ మధ్యలో వచ్చే రెగ్యులర్ బ్రేక్ తప్ప అంతా పర్ఫెక్ట్ గా సాగుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమా విలన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తొలుత ఎన్టీఆర్ కు ధీటుగా పవర్ఫుల్ నెగిటివ్ రోల్ కోసం మలయాళ స్టార్ టోవినో థామస్ ను అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారు. దీంతో ఎన్టీఆర్ విలన్ ఎవరనే చర్చ జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఓ బాలీవుడ్ స్టార్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ స్టార్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. కానీ విలన్ ను మాత్రం బాలీవుడ్ నుంచి దింపుతారనేది స్పష్టమవుతుంది. త్వరలోనే ఆయన ఎవరనే వివరాలు బయటికి రానున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా టైగర్ ఫస్ట్ లుక్ కి సంబంధించి కొన్ని లీక్స్ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగడ్ ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ లుక్ చూసిన అభిమానుల మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారో మనకు తెలిసిందే. డ్రాగన్ లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.